అన్ని పనులు నాతోనే వేపిస్తుంది. అన్నీ ఒక్కసారి తేవచ్చు కదా బోళ్ళు. మళ్ళీ సాయంత్రం అన్న నేను నవ్వుకుంటాను కదా అన్నీ ఒక్కసారి. అన్నం వండినప్పుడు ఒకసారి, చాయ్ అయినప్పుడు ఒకసారి, టిఫిన్కి ఒకసారి అన్నీ నాతోనే వేపిస్తాను. హాస్టల్ నుంచి ఎందుకు వచ్చినామో అన్నీ ఉన్నామచ్చు. ఈ హాలిడేస్ ఎందుకు వచ్చినామో అసలు. మళ్ళా నా బిడ్డ వచ్చింది మరి ఈ ఆదివారం ఇంత చికెన్ అండి పెడతా అని కూడా లేదు. నాకు ఇష్టమైన కూర కూడా వండుతలేదు అంటావంటే. ఏందే ఏమో బాగా గులుగుతానవు. ఏంది ఏమో ఇప్పుడు 4 గిన్నెలు ఉన్నాయి తోము బిడ్డ అన్న. దానికే శాతం అయితే లేదా? తినడానికి శాతం అవుతుంది కానీ పని చేస్తానికి శాత కాదు. దాన్ని అయితే ఇంట్లో వండబెట్టు మంచిగా చెల్లని. నాతోనే అన్నీ చెప్పి ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని. అది చిన్నపిల్ల. చిన్నపిల్ల ఏందైతుందమ్మా? దానికి పని రాదా? నువ్వు హాస్టల్ పోయినప్పుడు అది కాకపోతే ఎవరు చేస్తారులే ఇంట్లో పనులు. ఏమో నేను హాస్టల్ వెనక ఎత్తదు కదా, ఇప్పుడు ఎత్తే ఏమవుతుందట పని? అన్నీ నాకే చెప్తావు. చిన్నపిల్లనట చిన్నపిల్ల. నీ ఒరుడు పాడుగాను చక్కగా పని చేయి. చేత్తగంతి ఇవాళ ఒక్కరోజున్న చికెన్ అంటే రాదే అమ్మ ప్లీజే. హాస్టల్లో సప్పిడి కూరలు తిని నోరంతా సప్పగా అయింది. ఆడ సప్పిడి కూరలే ఈడ సప్పిడి కూరలు నానమ్మ. చికెన్ అంటే రాదే. డాన్ని ఇవాళ ఒక్కరోజు చేపలన్నా తీసుకురమ్మని ప్లీజే దండం పెడితేనే. ఈ ఆలుగడ్డ లెవెల్ ముక్కలు పెట్టనే. నువ్వెవరి ముక్కలన్నా పెట్టుకో, నాకైతే చికెన్ అంటే అమ్మ అంతే. నీ ఒక్కరోజు ఆలుగడ్డ కూరతో తిను. ఆదివారం నాడు మాగా తెప్పితే చికెన్. ఆదివారం అని 2 ఆదివారాలు పోయినాయి. నువ్వు వండింది లేదు, నాకు పెట్టింది లేదు. ఇంకా 4 రోజులు అయితే నేను హాస్టల్కే పోతా. హాస్టల్కి పోయేది ఇంటి ఇక అండకు చెయ్యకమ్మ. నువ్వు చికెన్ వద్దు నాకేమద్దు. అయ్యో హాస్టల్ అత్తగారి ఇల్లు అన్నట్టే చేస్తానమేమే. అమ్మ అది చూసినావా అని ఎట్లా అంటుందో. పోనీతి బిడ్డ 4 రోజులు అయితే అది హాస్టల్కే పోతుంది. అమ్మ నాకు బాగా ఆకలి అవుతుంది అమ్మ. ఒక పావు గంట ఆవు బిడ్డగా వండుతా. అబ్బా నాకు కూర వద్దే, నాకు చికెన్ కావాలి. ఇప్పుడు ఎవరు షాపు పోయి తీసుకొస్తారు బిడ్డ? సాయంత్రం బాపోతున్నప్పుడు ఫోన్ చేసి తీసుకురమ్మంట, అప్పుడు వండి పెడుతుంది. అబ్బా నాకు చికెన్ తినబుద్ధి అవుతుంది అమ్మ. ఇప్పుడు తెచ్చేటోళ్ళు ఎవరు లేరు బిడ్డ, పొద్దు బాయ. ఇక ఒక్క పూట ఆలుగడ్డ కూరతుంది తిను. పోయి పండుకో. ఇవాళ ముచ్చట పెడదామంటే ఎవ్వరు వస్తలేరుగా ఇంటి మోకాన. ఈ ఎండలు పాడుగాని బాగా కొడతానని ఎవ్వరు ఇంట్లోకి వెళ్ళలేనట్టున్నారు. అయ్యా అల్లుడా అంత మంచిగా అత్తమ్మా. నువ్వు బాగున్నావా అయ్యా? బాగానే ఉన్నాను అత్తమ్మా. ఏమైంది అత్తమ్మా? పెళ్లి సంబంధం అన్నావు, ఏమైంది? అరే ఆ ముచ్చటే మాట్లాడదాం రా అయ్యా. వస్తాను చేస్తాను అన్నావు, ఇంతవరకు రాలే. కూర్చుంటురా మాట్లాడదాం. మర్దల పిల్ల బాగున్నా? మర్దల పిల్ల బాగానే ఉన్నా. మర్దల పిల్ల ఈ కమ్మలు ఎక్కడ కొన్నా? బాగున్నా టాప్లో ఉంటారు, ఏడ ఉంటారు? షాప్లో ఉన్నావా? ఏందే మర్యాద లేకుండా రాగి అంటాను. సొంత బాగుంది అట్లా అంటారు ఎవరన్నా? వేసే కథలకు నీకు మర్యాద కూడా ఇస్తారు. ఇంకా సరిగా ఎంత పోనీ కానీ సంబంధాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతాను. అక్కడ నన్ను చేసుకోరా, అది అయిపోతుంది. అర్థం వేసుకున్నావు. ఏందయ్యా కుర్చీలో కూర్చోక కింద కూర్చున్నావు ఎందుకు? ఊకే కుర్చీలో కూర్చొని గ్యాస్ వస్తుంది అత్తమ్మా, కింద కూర్చున్నా. ఏమైంది అత్తమ్మా? సంబంధాలు అన్నావు, ఎక్కడో గోదావరికన్నా అన్నావు, మంచిర్యాల అన్నావు, కరీంనగర్ అన్నావు, ఇంతవరకు ఒక్కరు రాలే. ఇదేనా నీ పద్ధతి? అంతేగా చూసి నా జీతం గిట్లా అయిపోయేటట్టున్నది. చూసా నా 2,000 కూడా చూసినా ఎట్లుండే దానికి. ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది తెల్లగా అవుతాయి. ఇంకెప్పుడు చెప్తా నాకు పెళ్ళి? నేనేం చేయనయ్యా, వాళ్ళు ఫోన్ చేస్తా అంటారు, చెప్తా అంటారు, వాళ్ళు ఏం చెప్తలేరా. నీకేమో కట్నం ఎక్కువ కావాలి, పిల్ల మంచిగా ఉండాలి. వాళ్ళు కూడా గట్లనే ఉంటాయి కదా ఆశలు. నువ్వు ముదురు బెండకాయ అయిపోయినావు, నిన్ను మెచ్చొద్దా వాళ్ళంతా? చూసిన వాళ్ళందరూ అయ్యో పిల్లగాడు గట్లున్నాడు ఏంది ముదిరిన బెండకాయలుగా అంటాను. నేనేం చేసేది? అయినా నువ్వేదో మొన్న సంబంధం చూసినవట, అమ్మాయిని చూసొద్దానికి కూడా పోయినవట కదా, ఏమైంది మరి? ఏం అమ్మాయిని చూసాడో ఏమో అత్తమ్మా, అర్థమైతలేదు. మొన్న పెళ్లి సంబంధం పోతే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆస్తి ఎంత ఉన్నాయని చెప్పి అంటలేరు, అప్పులు ఎంత ఉన్నాయని అడుగుతాను. మళ్ళీ అది కాక కండిషన్లు పెడతాను అమ్మా. కండిషన్లు ఏంటి తెలుసా? కండిషన్లు పెళ్ళి అయినాకట నేను వేడిపడాలట, మామతో ఉండొద్దట. నువ్వు నాకున్నదే ఒక్క మామతో ఉండకపోతే ఎవరితో ఉండాలి? ఇయ్యాల రేపు గట్లనే ఉన్నారయ్యా జనాలు. ఏమన్నా కొంటతనం ఉందేమో, అమ్మని ఎక్కడన్నా అడిగేమనయ్యా? అడిగించింది అత్తమ్మా, ఏం లేదట. ఇక పూజ చేయాలట. ఏం పూజలు ఏమో నాకు అర్థమైతలేదు. అయ్యగారిని అడిగి కనుక్కోమాను. ఓ బావా, గంత ఇబ్బంది పడే బదులు నన్ను పెళ్లి చేసుకోరా? అది నేను ఉన్నా కదా, నన్ను మర్చిపోయినావా? నేను పెళ్లి చేసుకోనా? నేను పెళ్లి చేసుకుంటే మాత్రం నాకు పోక్సో యాక్టే.
నో బెయిల్ ఓన్లీ జైల్. ఏమైతుంది బావా? నాకు అసలు 4 రోజులు కూడా ఉండలేవా జైల్లో? అయ్యో అబ్బా నా మీద పెద్ద స్కెచ్ చేసింది ఇది. పెద్ద స్కెచ్ అదే పగ పెట్టుకున్నది ఇది. చిన్నప్పుడు దానికి ఐస్ క్రీమ్ కొనేది అని చెప్పేసి స్కెచ్ చేసింది చూసినావా? నిన్ను జైల్లో పంపితే నాకేమొస్తుంది బావా? పెళ్లి చేసుకుంటావో చేసుకోవో చెప్పు. చూసా అత్తమ్మా అది ఏం మాట్లాడుతుందో. ఓ పోరి బావతో మజా చేసిన కాడి చాలు కానీ ఇంట్లో బా. దాంతో నాకెందుకు తీయత్తమ్మా? ఇక సంబంధం చూసి ఇంత పుణ్యం కట్టుకోరాదు. అవసరమైతే 1 లక్ష రూపాయలు ఇస్తాను నీకు. ఎట్లా కనబడతానయ్యా నేను నీకు? పైసలు తీసుకునే దాని లెక్క కనబడతానా? ఒక అంతకన్నా ఫీల్ అవుతుంది అత్తమ్మా. నేను ఒక పెళ్లి చేసి ఇట్లా పుణ్యం కట్టుకోవాలి అన్న. నీ పైసలు వద్దు నువ్వు వద్దు కానీ మాగొస్తుంది సంబంధాలు. సరే నేను పోతా, నాకు లేట్ అవుతా, పనికి లేట్ అవుతా. సరే పో, నాకు కూడా పని ఉంది. మరి ఫోన్ చేస్తాము. సరే అయ్యా మర్చిపోకు. సరే అత్తమ్మా నీకు ఫోన్ ఇస్తామని. సరేనయ్యా గుర్తు పెట్టుకో. మంచి మంచిగా ఉంటాయి చెప్పు మరి. సరేనయ్యా. ఏంటిది అమ్మ ఏం కావాలంటున్నా? పెళ్లి సంబంధాలు చూడమని నా ఎంబడి పడతాండే. వాళ్ళ అమ్మ ఉండంగా వాళ్ళ చుట్టాలు ఉండంగా ఊకే మన ఎంబడి పడతాండు సంబంధం చూడమని. అసలు మన ఇంటి ముఖాన్ని ఎందుకు వస్తాడు? అసలు తేడాగానే అలా చేసుకుంటారా? ఇంకా నువ్వు సంబంధాలు చూస్తానవా? ఊకే అడుగుతాను బిడ్డ. అప్పటికి అంత తేడా ఉన్నాడని నేను సపడే కూకున్నా. రోజు అవుతారట్నే అమ్మ. మళ్ళీ అంత తేడా చేస్తాడు. వాడిని ఎవ్వరు చేసుకోడు. నువ్వు చక్కగా సంబంధాలు చూడక ఏం చూడకు, అర్థమవుతుందా? ఇంకోసారి వాడిని అసలు ఇంటి ముఖాన్ని రానియకు. నేనేడ చూస్తాను అట్లా అంటానా? గాయనకు నేనేడ సంబంధాలు చూస్తా బిడ్డ. కూర్చో. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. కాదే అమ్మ, వాడు చిన్నప్పటి నుంచి ఇంతేనా అని మధ్యలో ఇట్లా ఏమైనా మారిండా? ఏమో బిడ్డ, చిన్నప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నా. అంత పిచ్చి పిచ్చి మాట్లాడతాడు కానీ మనిషి మంచోడేనే. మంచోడా? నువ్వు అని మంచోడా అనకమ్మ. అంత సూత పిచ్చి పిచ్చి ఉంటాడు. నాకు వాడిని చూస్తే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. ఇంకా వానికి సంబంధాలు చూస్తాను. నువ్వు వానికి సంబంధాలు చూడు. అది పెళ్లి చేసుకుని వచ్చినాక రేపు పొద్దుగా నిన్నే తిట్టుకుంటుంటుంది. వాని కథలన్నీ చూసుకుంటా. అవసరమా అమ్మ మనకి ఇదంతా? చూస్తే ఎట్లున్నప్పుడు మనిషి లెక్క ఉన్నాడా అని? అసలు తేడాగాని లెక్క చేస్తాడు. రాని ఇంకోసారి ఇంటి ముఖం రానిచ్చులేను, సంబంధాలు కూడా చూసులేదు వాని. నేనెందుకు చూస్తాను సంబంధాలు? గట్లనే తిరిగిపోతాడు. ఏదో ఒక సంబంధం చూసి చేసుకుంటాడు. ఆయన గురించి నాకు తెలియదానే. సరే కానీ నువ్వు ముందు పడకమ్మా. ఆయనకు సంబంధం చూడకు. మళ్ళీ ఏమన్నా మాట వస్తుంది మనకి. ఓసే అత్తమ్మా, నువ్వు ఎంత మంచిదాను అనుకున్నానే, నువ్వు ఇంత గలీజాను అని తెలియదే. నన్ను కన్నీ మాటలంటారా అని? చూడు, నీ బిడ్డకు చాక్లెట్ల మందు పెడతా. బిడ్డ శాంత వరకు నేను లేపుకపోతా. చూడు జీ రాపుకోవాలి. పిచ్చి పిచ్చి అర్థం ఏంది చెప్పు. ఏంది ఎందుకు పొందుతాను ఊరుగా? అరే మా ఇంట్లోనే ఉన్నారా? హాలిడేస్కి వచ్చినా అని చెప్పినా కదా, ఫోటోలు కూడా పెట్టినా కదా నీకు. నేను పని చేస్తానరా, పని చెప్పి వస్తుంది మా అమ్మ నాకు. ఏమడు నేను ఎందుకు పెట్టినా? అయ్యో వానికి ఆల్రెడీ చెప్పినా, నేను నీకు చెప్పకని అయినా కూడా చెప్పిండా. ఎక్కువ మాట్లాడక, అర్థమైందా? పెట్టెత్తేసినావు అనుకో నీతో మాట్లాడ. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు. నేను నిన్నెందుకు మోసం చేస్తారా? చేసుకుందాం నాని, పైసలు సెట్ కావద్దా? ఏం చేసేస్తావు? నువ్వు అడుక్కో, నేను అడుక్కోను. అబ్బాగురా, ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారా? పెళ్ళి అని. అత్త నేను పైసలు పట్టుకొని అచ్చుడుతోనే పోదాం, నెక్స్ట్ మినిటే పోదాం, సరేనా? రమ్య బాగా ఫోన్గా చెప్తా. రమ్య అంత ఎందుకు మీద పడి మాట్లాడతావు ఊకే? నేనేం చేసింది? మరి ఎందుకు మీద కత్తన మా అమ్మకి చెప్పాలా? అదే అట్లా మాట్లాడని చెప్పి మీదకి వచ్చిన. ఇంకోసారి అట్లా రాకు, అర్థమైందా? మాట్లాడితే చక్కగా మాట్లాడు. సరే కానీ నీకోసం ఒకటి తెచ్చినా నేను. ఏం తెచ్చినావు? చాక్లెట్. చాక్లెట్ ఇచ్చినావా? అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకు నేను అమ్మద్దండి. ఏందిల్లా 2 బైట్స్ లేవు? ఎవరు కలుపుతా? ఏం కలపలే అలా. నిజం చెప్పి ఏం చేసినావు? ప్రామిస్ ఒట్టు. మరి ఏమైనా చెప్పా? 2 బైట్లు ఏమైనా? అవి నా తెలిసి ఏమో జోబులేమో ఇట్లా గీరుకపోయో, లేకపోతే మరి బయటకి ఇట్లా కింద పడ్డదో తెలియదు కానీ. అదే తెచ్చినా తింటా. ఏం కలిపిన వీళ్ళ? ఏం కలిపలేదు. నువ్వు ఉంచినవేంది? నేను ఎందుకు వస్తా? మరి ఏం కలిపిన నిజం చెప్పు. మందు కలిపిన. మందు కలిపినవా? ఎందుకు? అదంత పెద్ద ప్లాను. సరే మరి ఇప్పుడు తిన్నాక నేను ఏం చేస్తా?
మరి తోట మరి ఎవరితో చెప్పొద్దు. సరే చెప్పు. అయితే నేను ఇంట్లోకి ఇట్లా బయటకు పోతానా, మీరు ఇద్దరు కూర్చొని ఇక్కడ బండ బూతులు తిట్టుకుంటారు కదా. అవును తిట్టినా. అందుకని నేను ప్లాన్ వేసిన. ఏం చేసినావు? అట్లా ఇట్లా మరుగు మందు కలిపి నీకు ఇచ్చినా అనుకో, నువ్వు నా వశీకరణం అవుతావు. వశీకరణం అయితే నువ్వు నేను చెప్పింది చేస్తావు కదా, అప్పుడు నేను తీసుకపోయి పెళ్లి చేసుకుందా అనుకుంటా. ఇదా నీ ప్లాన్? మరి ఎవరికి చెప్పొద్దు, చెప్ప ప్రామిస్ చేసినావు. అవునవును. అయితే మరి జల్దీ నువ్వు రమ్య అన్ని కూడా చెప్పండి, మర్చిపోయినా. చెప్పు బావా. ఇలా మందు కలిసిన నీకు తెలిసింది అనుకో, ఆ మందు పని చేయదే. పని చేయదా? నేను కూడా మా బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకొని లేపుకొని వెళ్ళుకొని అనుకుంటున్నా. సో వీడు నేను లేపుకొని పోతే వీని దగ్గర పైసలు గుంజుకొని నా లైఫ్ నేను సెట్ చేసుకోవచ్చు. సెట్ అడుగుతాను. తింటాను. తిప్పినట్టు అవుతుంది. అగో ఇదో పన్నది మందు పని చేస్తుందా లేదా ఒకసారి టెస్ట్ చేద్దాం. రమ్య, ఓ రమ్య, మందు పని చేస్తుందా? మందు పని చేసినట్టు యాక్టింగ్ చేయాలి కదా. బావా రాజకుమారుడా, రాజకుమారుడా. నన్ను వేసుకోవడానికి వచ్చినా? నేను నీకోసం 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. 10 సంవత్సరాలా? ఇప్పుడు వచ్చినావా బావ నా కోసం? నా కళ్ళన్ని కాయలు కత్తున్నాయి నువ్వు రాగా. ఇప్పుడు వచ్చినావా బావా? బావా నేను చూడకుండా ఉండలేను, నేను కలవకుండా ఉండలేను, ఇతను మాట్లాడకుండా అస్సలే ఉండలేను. బాబా పెళ్లి చేసుకుందాం. వేసుకుందాం. సరే మరి అర్థం మీ అయ్యవ్వకి చెప్దాం. మరి ఏం మా అవ్వ అయితే నేను మాట్లాడేది ఏం లేదు. పోదాం పా, చేసుకుందాం పా. అట్లయితే పోదామా? రాజెళ్ళాను మళ్ళీ మీ అయ్యవత్తరు. ఇప్పుడు మనం పోడుతో పెళ్లి చేసుకున్నాడా? అంతగా పోడుతో పెళ్లి చేసుకున్నాడు. నన్ను ఏం పెట్టి చేస్తావు? జాబ్ చేస్తా. ఏం జాబ్ చేస్తాను? హైదరాబాద్ మా దోస్తులకు చెప్పిన. మరి జాబ్ పోతే ఎట్లా? జాబ్ పోతుంటే అందుకనే నేను క్రెడిట్ కార్డులు కూడా పట్టుకొస్తాను. క్రెడిట్ కార్డులా? చూపి. నువ్వు నమ్మవు కదా. ఇంకో ఏమో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇది గోల్డ్ కార్డు, ఇది పెట్రోల్ కార్డు. మరి కార్డు ఏందో తెలియదు, అన్ని నీకే. మరి ఇలా పైసలు ఉన్నాయో లేదని ఎట్లా నమ్మాలి? అలా 10 లక్షలు ఉన్నాయే. 10 లక్షలు ఉన్నాయా? నాకే తెచ్చినా ఇవన్నీ? నీకే అవన్నీ. పైసలన్నీ నాకేనా? నీకే. సరే కానీ బావా, థ్యాంక్ యూ బావా. ఒకటి చెప్పాలి బావా. ఏంటిది? ఐ లవ్ యూ. కాదు బావా, నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసిన. మేము ఇద్దరం లేచిపోదామంటే మా దగ్గర రూపాయి లేదు. ఇప్పుడు నువ్వు నాకు 10 లక్షలు ఇచ్చినావు కదా, ఈ పైసలు పట్టుకొని నేను ఆయనతో పోతా. నేను మా పెళ్ళికి వెళ్తా, సరేనా? వచ్చి మటన్ తినిపో. నేను నమ్ముకొని 10 లక్షలు అప్పేసిండే. అంటే నీ బిడ్డ లేచిపోతుంది. ఎవరితోని? ఎవడు వాడు? ఇంకొకతో ఎల్లంతో లేచిపోయింది. దీనికేం పుట్టింది? దీని ఇది మన పరువంతా తీసింది కాదనే. ఈగ బతుక నేను బతుకానమ్మో దమ్మాయి, ఈగ బతుకానమ్మా పాపకారిని.